నమస్కారం. ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. అందరికి నమస్కారం. సో ఫస్ట్ వచ్చేసి మా ప్రాపర్ వచ్చేసి నెల్లూరే, హస్బెండ్ వచ్చేసి వర్కింగ్ అంతా బెంగళూరు. సో కన్సీవ్ అయ్యి మేము ఇంట్లో టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ క్వశ్చన్ వచ్చింది, ఎక్కడ చూపించుకోవాలి అట్లా. సో బెంగళూరా నెల్లూరా అని. సరే ఫస్ట్ నెల్లూరులో ఇక్కడే కదా ఫస్ట్ మదర్స్ హోమ్కే ఇక్కడ చూపించుకుందాము, ఇక్కడ ఏ హాస్పిటల్ అని ఎంక్వైరీ చేస్తే సో మీ గురించి ఆండర్ మేడం గురించి కొంచెం ఐడియా ఉంది. మా ఫ్రెండ్స్ కానీ కాలేజ్ టైంలో కొంచెం పాజిటివ్గా చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఎక్స్పీరియన్సెస్ కానీ మీ బుక్ గురించి కూడా ముందు వినున్నాము. సో సరే వెళ్దాము ఆండర్ మేడం దగ్గరికి అనుకొని వచ్చాం మ్యామ్. వచ్చినాక 6th వీక్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. సో వచ్చినాక నుంచి ఫస్ట్ నుంచి ఏం కాంప్లికేషన్స్ అనేవి ఏం లేవు. సో ఫస్ట్ ఏమంటే థైరాయిడ్ అనేది నాకు ఫస్ట్ ఎన్కౌంటర్ అయింది ఇక్కడే. ఫస్ట్ అంతా లేదు నాకేది. సో మీరు ఫస్ట్ రోజు వచ్చినప్పుడే చూడంగానే ఒకసారి టెస్ట్ చేద్దాంలే అని అన్నారు. సో ఉన్నింది. సో అది నాకు కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయింది. సో ఎలాగా ఫస్ట్ నుంచి లేదు, ఏ హెల్త్ ఇష్యూ లేదు, ఈ టైంకే వచ్చింది, అది కూడా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అని అనుకునేదాన్ని. సో నెక్స్ట్ ఈ సెషన్ అటెండ్ అయ్యాను ఫస్ట్ టైం. ఈ సెషన్ అనేది ఏంది, ఇలా ప్రెగ్నెన్సీ హాస్పిటల్ అంటే జస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం, మెడిసిన్స్ ఇవ్వడమే అట్లా అన్నీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. సో బట్ ఇక్కడ ఏంటంటే ఒక సెషన్ ఇచ్చుకున్నారు. ఇక్కడ ఫస్ట్ సెషన్ అటెండ్ అయినప్పుడు ఇలా ఎక్సర్సైజెస్ చేయాలి అట్లా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. సో అక్కడే కొంత కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. సో అప్పుడు టాక్ టు బేబీ గురించి ఈ సెషన్లోనే విన్నాము. సో అది స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇలా థైరాయిడ్ ఉంది, నీకు ఎఫెక్ట్ కాకూడదు, సో మెడికేషన్ అనేది నేను తీసుకుంటాను, బట్ నువ్వు కూడా దానికి జాగ్రత్తగా ఉండాలి. అలాగా నేను 6th వీక్ నుంచే స్టార్ట్ చేసినాను. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు అది నార్మల్ లెవెల్స్కి వచ్చేసినాయి అంతా. థైరాయిడ్ అనేది నార్మల్ కంట్రోల్కి వచ్చేసింది. సో అప్పుడే ఓకే టాక్ టు బేబీ అనేది వర్క్ అవుతుంది, జస్ట్ ఇప్పుడు ప్రూవ్ అయింది కదా అనేసి ఇంకా స్టార్ట్ చేసాము. మెడిటేషన్, ఎక్సర్సైజెస్ అన్నీ, డైట్ కూడా. అరౌండ్ 6th మంత్ 6th 7th మంత్లో వచ్చేసి మంత్లీ 2 kgs పెరిగితే ఓకే అని చెప్పారు. బట్ ఎట్ ఏ టైం నేను 6 kgs పెరిగాను. సో అది కొంచెం ఓవర్ అయింది అనేసి చెప్పారు. సో అప్పుడు ఇంకొంచెం టెన్షన్ అయింది, ఇంకా డేస్ మంత్స్ గడుస్తున్నాయి కదా ఎట్లా చేయాలి అట్లా. మళ్ళీ అప్పుడు టాక్ టు బేబీ చేసి సో నేను తీసుకునే ఫుడ్ అంతా నువ్వు నీకు కావాల్సినంత నువ్వు తీసుకో, సో దాన్ని బట్టి తీసుకుంటాను, నేను తగ్గించి తినాలి, ఇప్పుడు వెయిట్ ఎక్కువ అవుతున్నాను, మళ్ళీ నీకు ప్రాబ్లం, ఇలా చెప్పుకునేదాన్ని. సో నెక్స్ట్ వితిన్ 1 వీక్లోనే 1 kg తగ్గాను. ఇంకా రెడ్యూస్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో ఇలా టాక్ టు బేబీ అనేది సెకండ్ టైం మళ్ళీ ప్రూవ్ అయింది. సో అలా చెప్పుకుంటూ వస్తున్నాం. సో నో కాంప్లికేషన్స్ ఏం పెద్దగా లేవు, అంతా నార్మల్గానే ఉంటుండేది. సో 9th మంత్ స్టార్ట్ అయిన తర్వాత లైట్గా పెయిన్స్ అనేది ఫస్ట్ 9th పెట్టినప్పటి నుంచి వస్తుండేది. సో అది నేను ఇన్ఫామ్ చేశాను చెకప్కి వచ్చినప్పుడు. సో మైల్డ్గా వస్తున్నాయమ్మా, సో మీకు ఎప్పుడైనా హెవీ అనిపించినప్పుడు రండి అట్లా అని చెప్పారు. సో మేము October 21st జాయిన్ అయినాము మ్యామ్. ఆఫ్టర్నూన్ జాయిన్ అయినాము. నెక్స్ట్ October 22nd బేబీ రావాలి అనేసి మా హస్బెండ్ ఫస్ట్ నుంచి చెప్తూ ఉండేవాళ్ళు, ఎందుకంటే October 22nd ఆయన బర్త్డే. సో ఆ రోజే రావాలి అని చెప్తూ ఉండేవాడు రోజు. ఫస్ట్ టాక్ టు బేబీలో ఫస్ట్ పాయింట్ అదే ఉండేది. సో అట్లానే ఆ రోజు October 22nd ఆఫ్టర్నూన్ 3:40కి బేబీ వచ్చేసింది, నార్మల్ డెలివరీయే. సో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉంటుందో, ఈ పెయిన్స్ అని తీసుకోగలనా లేదా అట్లా అనుకుంటూ ఉండేదాన్ని మ్యామ్. బట్ అంత పెయిన్ ఏం లేదు. సో పెయిన్స్ ఉన్నా కానీ మన బాడీ తట్టుకునేంత పెయిన్సే వస్తాయి. సో వితిన్ 15 minutes వాటర్ బ్రేకింగ్, ఈ పెయిన్ ఓపెన్ అవ్వడం మొత్తం అంతా 15 minutes పట్టింది అంతే. సో సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ అవ్వడం అంతా. సో నేను ఇంత ఈజీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ కదా మనకు తెలియదు ఏది ప్రాసెస్ కూడాను. బట్ టాక్ టు బేబీ అండ్ ఈ స్టాఫ్ మెంబర్స్ కావచ్చు, హాస్పిటాలిటీ అంతా చాలా సపోర్టివ్గా ఉంది. నేను కొంచెం ఎట్లా అంటే మొహమాటంగా ఏవి చెప్పను, ఎక్స్ప్రెస్ చేయలేను. బట్ నా ప్రతి డౌట్ వచ్చేసి ఈ సెషన్ అటెండ్ అవ్వడము, వీడియోస్ చూడడము, ఈ బుక్ చదవడము, సో వీటి వల్ల క్లియర్ అయ్యేటివి ప్రతి డౌట్ అనేది. ఇంకా డౌట్లెస్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చెక్ చేయడం వల్ల డౌట్ అనేది లేదు. సో అదే హెల్ప్ అయింది నా నార్మల్ డెలివరీకి. పెయిన్లెస్గానే అయింది. ఓకే, సో హ్యాపీ మేడం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సో ఆ రోజు నాకు చెకప్ చేస్తున్నప్పుడు కూడాను ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి చెక్ చేస్తూనే ఉన్నారు. ఫీటల్ హార్ట్ రేట్ కానీ, నా బాడీ టెంపరేచర్, నా హార్ట్ బీట్,
బీపీ అని చెక్ చేస్తున్నారు. సో ఆఫ్టర్నూన్ 12 నుంచి ఎక్సర్సైజెస్ అవన్నీ స్టార్ట్ చేసాము. అప్పటికి కాంట్రాక్షన్స్ అనేది ఎక్కువ అయినాయి. సో అప్పుడు కూడా మీరు ఎవ్రీ సెకండ్ నాతోనే పైకి రావడము అది కొంచెం చాలా ఇంత సచ్ అన్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయ్యింది కూడా ఆ ప్రాసెస్ మొత్తంలో మీరు నా వెంటనే ఉన్నారు. అది కొంచెం మనకి హెల్ప్ అవుతుంది. అంటే డాక్టర్ పక్కనే ఉన్నారు, ఇంకేమవుతుంది, ఇంకేమైనా మేడం చూసుకుంటారు. అది అది చాలా సర్ప్రైజింగ్గా కూడా ఉంది మ్యామ్. అంటే ఎవరైనా స్టాఫ్ మెంబర్ని లేదా జూనియర్ డాక్టర్ని పెట్టేయచ్చు, మీరు అలా తీసుకోకుండా మీరే స్వయంగా ఉన్నారు. సో అది చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మీరే చెప్తారా? యాక్చువల్గా 6th వీక్లో ఎక్కడికి వెళ్ళాలి అనేది మాకు ఐడియా రాలేదు. అప్పుడు ఆన్లైన్లో చెక్ చేస్తే మీ పేరు చూసినాక ఫస్ట్ బుక్ వచ్చింది మేడం. గూగుల్లో ఫస్ట్ 3 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి, మొత్తం లేదు. ఆ 3 చాప్టర్స్ చదివినాక చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా నేర్చుకునేటట్టు ఉంది. అది చూసినాక మీ కాడికే రావాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు అనుకొని వచ్చేసాం. ఇంకా డైరెక్ట్ వచ్చేసాం 6th వీక్లో. ఆ రోజు వచ్చేసాము, డైరెక్ట్ కలిసేసాము. అట్లా 9 months అసలు ఎటువంటి మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 9 months మీ కాడే. ఇంకా నేను తక్కువ తన ఇంకా కంటిన్యూగా వచ్చేసింది. నేను అసలు బెంగళూరులో వర్క్ చేస్తున్నా కూడా తను ఇక్కడే ఉండి హ్యాపీగా చూసుకుంది. 9th month లో కూడా టెన్షన్ పడుతున్నాం కూడా. October 22nd ఆ టెన్షన్ ఉన్నా కూడా మీరు పక్కనే ఉండి నార్మల్ డెలివరీ చేయడానికి, అసలు సి సెక్షన్ అయినా పర్లేదు అనే స్టేజ్కి నేను భయపడి వచ్చినా కూడా నార్మల్ చేద్దాము, నార్మల్ అవుతుందని మీరు నాకు ధైర్యం చెప్తా, తనకి ధైర్యం చెప్తా, పక్కనే కూర్చొని చేయించారు. చాలా థ్యాంక్స్ చెప్పాలి మేడం. అట్లా డైట్ తన వెయిట్ బాగా పెరిగిపోయింది. ఆ టైంలో శాంత మేడం మీరు శాంత మేడం డైట్ చెప్పారు. ఇంకోటి జైలా మేడం కానీ శ్రీలత అందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి చాలా బాగా చూసుకున్నారు. ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నారు తన్ని. ఇప్పుడు డాక్టర్ బేబీ చేస్తున్నారా? చేస్తున్నాం. బాగా వింటుంది తను. అది అలవాటు అయిపోవడం వల్ల ఇప్పుడు మనం ఏం చెప్తున్నా కానీ అట్లానే వింటుంది ఫస్ట్. తర్వాత అట్లాగా ఫీడింగ్ అప్పుడు మాత్రమే ఏడవాలి, మిగతా అప్పుడు ఏడవకూడదు. సో అందరూ ఏడుస్తూ ఉంటారు జనరల్గా కూడాను, కామ్గా ఉండరు ఎక్కువ అలా చెప్తూ ఉండేదాన్ని. సో అట్లానే ఫీడింగ్ అప్పుడు మాత్రమే ఏడుస్తుంది. సో ఏడుస్తుంది అంటే అది ఫీడింగ్ కోసం అన్నట్టుగానే. ఓకే ఓకే సపోర్ట్. ఇప్పుడు కూడా అందరూ అదే అంటున్నారు, ఏమైనా చెప్తుంటే కూడా ఎంత బాగా వింటుంది ఈ వయసులోనే, ఎంత చిన్న పాప అని అంటున్నారు. సో ఇప్పుడు కూడా ఎక్కువ మాట్లాడండి, డాక్టర్ బేబీ చేయండి. ఆ సాంగ్ మీరే సొంతంగా పాడడం, ఎందుకంటే ఇప్పుడు బాగా మనం చూసుకోవచ్చు కాబట్టి మీరే పాడితే కూడా తను స్లోగా అది అలవాటు చేసి ఆ బిడ్డకి ఆ సాంగ్ పట్టించి చేసేయాలి. ఓకే సరేనా? ఓకే థ్యాంక్ యూ. డాక్టర్ బేబీ బుక్ మాత్రం వేరే వాళ్ళకి కూడా రెఫర్ చేస్తున్నాం. అంటే లోకల్లో ఉండే వాళ్ళు కాకుండా, నేను చదివినంత బెంగళూరు కాబట్టి అక్కడ ఉండే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా దాన్ని తీసుకుంటున్నారు. అమెజాన్ లో అవైలబిలిటీ ఉంది కాబట్టి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.